లక్ష్మి భుజంగంని చూసి ఉంటుంది కదా, ఇంకా భుజంగంని ఫేస్ డ్రా చేపిద్దాము అవన్నీ పట్టుకోవడానికి అని డ్రాయింగ్ ఆర్టిస్ట్ ని పిలిపించి ఉంటారు. ఇంకా అలా గార్డెన్ లో లక్ష్మీ విహారీ ఇద్దరు అతనితో డ్రా చేపిస్తూ ఉంటారు. లక్ష్మి గుర్తులన్నీ ఆ భుజంగం ఫేస్ గుర్తులన్నీ చెప్తూ ఉంటుంది. ఇంకా విహారీ కూడా అక్కడే ఉండి ఉంటాడు. మరోవైపు అంబిక లక్ష్మి రూమ్ లో దగ్గరికి వెళ్ళి, అసలు ఈ లక్ష్మి నా దగ్గర ఏదో దాచిపెడుతుంది, లక్ష్మి విహారీ వీళ్ళిద్దరి సంగతి ఏదో తేలివాలి, దాని గురించి సంబంధించిన ఒక్క విషయం తెలిసినా కూడా నేను దాన్ని గుర్తు బయట పెట్టేసి దాన్ని ఆట ఆడుకోవచ్చు అని నన్ను ప్రతిసారి ఇది ఎదగకుండా ఆపుతుంది, ప్రతి విషయంలో అడ్డుపడుతుంది, దీని సంగతి చూడాలి అని అనుకుంటూ లక్ష్మి రూమ్ లోకి వెళ్ళి మొత్తం వెతుకుతూ ఉంటుంది. ఇంకా అక్కడ లక్ష్మి హాస్పిటల్ నుండి తెచ్చుకున్న మెడిసిన్స్ కనిపిస్తాయి. ఇంకా అవి చూసి ఇదేంటి, ఈ మెడిసిన్ ఎందుకు వాడుతుంది ఇది అని అనుకుంటూ ఆ మెడిసిన్ తీసుకుని హాల్లోకి వచ్చి ఇక్కడ అని హాల్లోకి వచ్చి చాలా సీరియస్ గా చూస్తూ ఉంటుంది. అప్పుడే యమున అక్కడికి వస్తుంది. ఏంటంబిక ఏమైంది అని అడుగుతూ ఉంటే, ఎక్కడ ఉంది నువ్వు ఉత్తమరాలైన ఆ లక్ష్మి, దాన్ని పిలువు ఇప్పుడు అని అంటే, ఇంకా అప్పుడే లక్ష్మీ విహారీ లోపలికి వస్తూ ఉంటారు. అప్పుడే విహారీ ఏం జరిగింది అత్తయ్య అని అడుగుతూ ఉంటే, ఏం జరిగిందా అని లక్ష్మి జుట్టు పట్టుకొని, చెప్పవే అసలు నువ్వేం చేస్తున్నావో చెప్పు అని నిలదీస్తూ ఉంటుంది. అంబికమ్మ ఏమైంది అని లక్ష్మి అడుగుతూ ఉంటే, ఇంకా విహారీ కూడా అత్తయ్య లక్ష్మి జుట్టు పట్టుకొని మరీ నిలదీయాల్సినంత అవసరం ఏమొచ్చింది చెప్పండి అని విహారీ గట్టిగా నిలదీస్తాడు. చూడండి ఈ టాబ్లెట్స్ వాడుతుంది, ఈ టాబ్లెట్స్ ఎవరు వేసుకుంటారో తెలుసా, ప్రెగ్నెన్సీగా ఉన్న వాళ్ళు మాత్రమే వేసుకుంటారు, ఈ టాబ్లెట్స్ ఇది ఎందుకు వాడుతుంది ఇప్పుడు తెలియాలి నాకు అని అంబిక ఆ టాబ్లెట్స్ చూపిస్తూ అడుగుతూ ఉంటే, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా షాకింగ్ గా చూస్తూ ఉంటారు. ఇంకా లక్ష్మి అయ్యో నిజం తెలిసిపోయిందని చాలా షాకింగ్ గా చూస్తూ ఉంటుంది. అప్పుడే అంబిక చెప్పవే చెప్పు, ఈ మెడిసిన్ ఎందుకు వాడుతున్నావో చెప్పు, చెప్తావా లేదా అని అడుగుతూ ఉంటే, అంబికమ్మ అది అని లక్ష్మి అంటూ ఉంటుంది. ఇంకా విహారీ యమున చాలా షాకింగ్ గా చూస్తూ ఉంటారు. మరి లక్ష్మి ప్రెగ్నెంట్ అని చెప్తుందా, ఏం జరగబోతుందో వచ్చే ఎపిసోడ్ లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.